రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మల్కాజ్గిరి జోన్ కి సంబంధించినటువంటి చెర్లపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఈ నెహ్రూ నగర్ లో కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. సో ఈ కాలనీ టోటల్ గా 28 లేన్స్ రెవెన్యూ అధికారులు ఇక్కడ వివిధ రకాల కంపెనీస్ లో పనిచేసుకుంటున్నటువంటి ఎంతో మంది ఎంప్లాయీస్, తర్వాత బయట రోజువారీ పని నిమిత్తం బయటకు వెళ్ళి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారు. సో ఇక్కడ అన్ని మతాలకి కులాలకి సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడ ఉంటున్నారు. ప్లస్ చాలా మంది కూడా బయట నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు కూడా అంటే కిరాయికి తీసుకొని ఇక్కడ ఉంటున్నారు. సో ఈ బ్యాక్గ్రౌండ్ లో ఎవరెవరు మన పక్కన ఉన్నారు ఏంటి అనే చూసుకునే అంతా కూడా ఈ టైం దొరకని పరిస్థితుల్లో ఇలాంటి ఏరియాస్ లో ఎక్కువ ప్రాబిలిటీస్ క్రైమ్స్ కి ఉన్న ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ లొకాలిటీని మేము సెలెక్ట్ చేసుకొని సడన్ గా అంటే సర్ప్రైజ్ గా ఈ కోఆర్డినేట్ సెర్చ్ అనేది చేపట్టడం జరిగింది. మొత్తం ఈ ఆపరేషన్ లో దాదాపు 140 మంది ఆఫీసర్స్, దీంట్లో ఒక డీసీపీ, ఒక అడిషనల్ డీసీపీ, ఒక ఏసీపీ గారు, తర్వాత 4 ఇన్స్పెక్టర్స్, 15 మంది ఎస్ఐస్ అండ్ అదర్ స్టాఫ్ అండ్ ఆల్సో ఆర్మ్ రిజర్వ్ స్టాఫ్ కూడా కమిషనరేట్ నుంచి వాళ్ళు కూడా అందరూ కలిసి ఈ కోఆర్డినేట్ సెర్చ్ అనేది మనము చేపట్టడం జరిగింది. సో బేసిక్ గా దీంట్లో ఈ ఆఫీసర్స్ అందరూ కూడా డిఫరెంట్ టీమ్స్ గా మేము డివైడ్ చేయడం జరిగింది. ఒకటి సెర్చ్ చేసే వాళ్ళు, తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్ని నోట్ చేసుకునే వాళ్ళు, తర్వాత ప్రాపర్ గా ఇన్నర్ కార్డన్, అవుటర్ కార్డన్, సర్చ్ పార్టీస్, తర్వాత ఏవైనా మనకు సస్పీషియస్ గా దొరికితే అవన్నీ కూడా తీసుకోవడానికి పికప్ పార్టీస్, సస్పెక్ట్స్ ని ఇట్లాంటివి ఏమైనా దొరికితే వాళ్ళని హోల్డ్ చేయడానికి అని చెప్పేసి హోల్డింగ్ ఏరియా, ఇవన్నీ కూడా ప్రాపర్ గా పెట్టుకుని ఆపరేషన్ చేపట్టడం జరిగింది. సో ఈ క్రమంలో టోటల్ గా 28 లేన్స్ కి 10 సర్చ్ పార్టీస్ డిప్లాయ్ చేయడం జరిగింది. ప్రతి పార్టీలో కూడా మెన్ అండ్ ఉమెన్ స్టాఫ్ ఉన్నట్టు, ప్లస్ ఈ లోకల్ గా పెద్ద మనుషుల్ని కూడా తీసుకొని ప్రెస్ అండ్ మీడియాతో సహకారంతో ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. సో టోటల్ గా ఈ ఆపరేషన్ లో మనకు అందరినీ చెక్ చేస్తే మనుషులు, తర్వాత వాళ్ళ వెహికల్స్ అన్ని టోటల్ గా ఒక 34 వెహికల్స్ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా దొరికాయి. దీంట్లో 32 వెహికల్స్ 2 వీలర్స్ ఉన్నాయి. నెంబర్ ప్లేట్ సరిగా లేకపోవడము, ముందు ఉండి వెనక లేకపోవడము, ఉన్నా కూడా పార్షల్ గా నెంబర్ ప్లేట్ కనపడకుండా ఉండడము, ఇలాంటి వైలేషన్స్ తో ఉన్నాయి. 32 2 వీలర్స్ అండ్ 3 ఆటోస్, మొత్తము 34 వెహికల్స్ యూజ్ చేశాము. తర్వాత ఈ ఎక్సైజ్ కేసెస్ ఇళ్లలో వెతికితే మనకు దాదాపు 126 బాటిల్స్, రకరకాల వీడియోలు మీరు చూస్తున్నారు. ఆ బాటిల్స్ అన్ని కూడా చాలా మంది ఇళ్లలో మనకు దొరికాయి. సో దాని మీద కూడా ఇప్పుడు ఎక్సైజ్ కేసు ఒకటి 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. తర్వాత అట్లనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్, మనందరికీ తెలుసు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్సే వాడాలి, ఇంట్లో వాడేటటువంటి గ్యాస్ సిలిండర్సే వాడాలి. అలా కాకుండా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, షాప్స్ కి వాటికి లో వాడాల్సినటువంటివి ఇళ్లలో పెట్టుకొని దాన్ని మళ్ళీ వాళ్ళు చిన్న చిన్న సిలిండర్స్ కి చేసి ఎక్కువ పైసలు అమ్ముతుంటారు అనమాట. సో అది ఆ చేసే క్రమంలో డేంజరస్ గానే ఉంటది, ఎక్స్ప్లోడ్ అవ్వచ్చు. కాకపోతే ఈ చిన్న చిన్న సిలిండర్స్ గా చేసి కూడా అమ్మేయచ్చు. సో దీనివల్ల కూడా గవర్నమెంట్ కి మనకి ఇన్కమ్ లాస్ ఉంటుంది. సో ఇది కూడా ఇల్లీగల్ యాక్టివిటీ. సో ఇది కూడా ఒక సిలిండర్ ఒకటి మనము సీజ్ చేశాము. ఆ విధంగానే ఈ ఏరియాలో, ఈ కాలనీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో మనకు ఒక 2 రౌడీ షీటర్స్, ఒక సస్పెక్ట్ ఉన్నారు. వాళ్ళని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఏమేమి చేస్తున్నారు, ఏంటి వాళ్ళ యాక్టివిటీస్ అనేది కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ విధంగానే పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళని పిలిపించడము, మధ్య మధ్యలో వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంటుంది. వీళ్ళ మీద పూర్తిగా కూడా మాకు వాచ్ ఉంటుంది. సో ఈ ఆపరేషన్ లో వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి కూడా అందరి ముందర కూడా చెప్తే వాళ్ళల్లో కూడా కొంచెం చేంజెస్ ఉండి మంచిగా ఉండాలి అని చెప్పి ఒక చేంజ్ వస్తుందని ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడ పిలిపించి మాట్లాడడం జరిగింది. సో ఈ ఎంటైర్ ఆపరేషన్ అంతా కూడా ఏసీపీ కుషాయిగూడ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ సుధాకర్, తర్వాత ఇన్స్పెక్టర్ కుషాయిగూడ భాస్కర్ రెడ్డి అండ్ ఇన్స్పెక్టర్ నేరేడ్మెట్ సందీప్ అండ్ ఇన్స్పెక్టర్ కీసరా, ఈ కుషాయిగూడ డివిజన్ అందరూ కూడా కలిసి వాళ్ళ స్టాఫ్ తో సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ప్రొయాక్టివ్ పోలీసింగ్, అంటే
పోలీస్ వారు మీ దగ్గరకు వచ్చి మీరు సేఫ్గా ఉన్నారా లేదా, మీ ఇంటి పక్కన మీకు టైం ఉన్నా లేకపోయినా కూడా మేమంతా చెక్ చేసి మీ కాలనీ అంతా కూడా ఎవరెవరు ఏంటి, ఇది మీ కాలనీ పరిస్థితి ఈ విధంగా ఉండాలి అని చెప్పి మీకు కూడా తెలుస్తుంది. సో మాకు ప్రొయాక్టివ్ పోలీసింగ్లో భాగంగా ఈ కార్డన్ సర్చ్ అనేది చేపట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్కడ చేయాలి అనే ప్లేసెస్ ఇవన్నీ కూడా మాకు ఒక్కొక్కసారి ప్రెస్ అండ్ మీడియా వాళ్ళ దగ్గర నుంచి కానీ లేకుంటే లోకల్ పబ్లిక్ నుంచి కూడా కానీ మా కాలనీలో ఒకసారి చేయండి, పిల్లలు ఈ విధంగా ఉంటున్నారు, మా పక్కన ఈ విధంగా జరుగుతుంది, చాలా మంది తెలియకుండా ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి. సో దాని మీద ఇలా కాలనీస్ అన్ని కూడా వచ్చి ఈ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంటుంది. సో అట్లనే ఈ ప్లాట్ఫామ్ని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక 2-3 విషయాలు. ఒకటి, రోడ్ యాక్సిడెంట్స్ ఈ మధ్య చాలా ఎక్కువ అవుతున్నాయి. బేసిక్గా చాలా వరకు ఎవరో వచ్చి మనం తగిలేదానికంటే కూడా చాలా ఫాస్ట్గా ఉంటే రోడ్డు సరిగా లేకపోయినా లేకుంటే ఇసుక ఉన్నా కూడా స్కిడ్ అయి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మనం ఆపుకోలేమన్నట్టు బ్రేక్తో. సో ఆ విధమైన యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఇక్కడ అందరినీ చూస్తే యూత్ చాలా మంది ఉన్నారు, బైకులు ఉన్నాయి. కాబట్టి మీకు ఇంట్లో మీ గురించి వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, భార్య పిల్లలు అందరూ ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడైతే బైక్ తీసుకొని బయటకు వెళ్తారో కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి. మినిమం స్పీడ్ ఏదైతుందో ఆ స్పీడ్లో వెళ్ళండి. మనం బయటికి వెళ్ళామంటే మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి, అంతే కదా. సో ఆ విధంగా ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చలికాలం కూడా ఉంది, మబ్బు మంచు బాగా కమ్ముకొని ఉంటుంది, మనకు దగ్గరకు వచ్చే వరకు కూడా ఏమీ కనిపించదు. సడన్గా వెళ్ళిపోయి లారీ కొట్టేసుకోవడం, బస్సు కొట్టేసుకోవడం ఈ విధంగా జరుగుతుంటాయి. తర్వాత ఇప్పుడు ఇక్కడ మెయిన్ రోడ్స్ అంతా కూడా ఈసీఎల్ క్రాస్ రోడ్స్ రాధిక అంతా ఉంది, ఓవర్టేక్ చేయడం ఎక్కువ అయిపోతుంది. నిదానంగా పోయిన నష్టం లేదు, జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా రావాలి. ఈ ఓవర్టేక్ చేయడంతో వాళ్ళే వెళ్ళి పెద్ద వెహికల్కి కొట్టుకొని పడిపోతున్నారు. సో అందరూ యూత్ అంతా ఉన్నారు, ఇది జాగ్రత్తగా మీరు పాటిస్తే బ్రతుకుతే మనం ఏమైనా చేయొచ్చు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది జరిగి హాస్పిటల్లో అయితే అది చాలా నరకము, ఎవరికైనా కూడా ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉండడం అనేది చాలా నరకం. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు బైక్ తీసుకొని పోవాలి. 2, విమెన్కి కానీ చిల్డ్రన్కి కానీ సంబంధించిన విషయాలలో ఏ చిన్న తప్పిదము అంటే ఆమెకి ఇష్టం లేకుండా చూసినా కూడా అది తప్పే, మాట్లాడినా తప్పే. సో ఇది మన ఇంటి పక్కనే వాళ్ళు కదా, ఇది కదా అట్లా అంత లేదు. సో ఆడవాళ్ళకు వచ్చే వరకు వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా కూడా చాలా జాగ్రత్తగా మనము మసులుకోవాలి. చట్టాలు చాలా గట్టిగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఒకసారి కేసు అయిందంటే దాని నుంచి బయటపడడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టు. తర్వాత అందరూ పిల్లలే ఉన్నారు, మీరు ఏదైనా ఫ్రెండ్షిప్ చేసినా ఏం చేసినా కూడా మీరు ఎలాంటి వాళ్ళతో చేస్తారు, రెవెన్యూ అధికారులు గాంజా బ్యాచెస్ ఎవరు ఉన్నారు మీకు తెలిస్తే ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్కి ఇవ్వండి. మీ పేర్లు అన్ని కూడా గోప్యంగా ఉంటాయి, మీరు సేవ్ అవుతారు, మీ పక్కనున్న మీ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉంటారు. తెలిసి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర పెట్టుకోవద్దండి. మీకు ఎవరైనా కూడా ఆ విధంగా కనిపిస్తే వాళ్ళకి డీఅడిక్షన్ సెంటర్స్ ఉంటాయి, కంపల్సరీ కేసు చేసి చెయ్యము, వాళ్ళకి అలవాటు అవుతాయి. ఆ సెంటర్స్ తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇప్పించి వాళ్ళని మనము మామూలు మనుషులుగా కూడా చేయొచ్చు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, ఇవాళ రేపు అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి. మొబైల్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా? ఎవరు లేరు, అందరి దగ్గర మొబైల్లు ఉన్నాయి, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇక్కడ కూర్చొని ప్రపంచాన్ని అంతా చూసేస్తాను. అదే క్రమంలో మీకు తెలియకుండానే మీరు క్లిక్ చేసే దాన్ని బట్టి మీ అకౌంట్ పక్కనోడి వాడికి వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఏదో పొరపాటున నొక్కుతారు, అది మీకు వస్తూ ఉంటుంది స్క్రీన్ మీద. మీరు ఏదో కట్ చేయాలన్నా కూడా అది మనము ఆ లింక్ ని ఓపెన్ అయిపోతుంది, మొత్తం మీ ఫోన్ అంతా కూడా వాళ్ళకి కనిపిస్తుంటుంది, వాళ్ళ సిస్టమ్ మీద మీ పాస్వర్డ్లు కనిపిస్తాయి, మీ అకౌంట్లో పైసలు కనిపిస్తాయి. మీకు తెలియకుండానే మీ పైసలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మీ డేటా చాలా ఇంపార్టెంట్. ఈ సైబర్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైనా మిమ్మల్ని పోలీసు వాళ్ళు ఫోన్లో అరెస్ట్ చేసేస్తామో, మీరు ఫోన్ ముందరే కూర్చోవాలి, ఇట్లాంటివన్నీ డిజిటల్ అరెస్ట్ అంటారు. అంటే ఫోన్ యూజ్ చేసి అరెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు కాబట్టి డిజిటల్ అరెస్ట్ అంటారు. అట్లాంటివన్నీ ఏమీ లేవు. పోలీస్ అరెస్ట్ చేస్తే ప్రాపర్గా పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు, పోలీస్ స్టేషన్లో ఇంట్రాగేషన్ తర్వాత ఎంక్వైరీ తర్వాతనే అరెస్ట్ చేస్తారు. సో ఈ డిజిటల్ అరెస్ట్ అని కానీ, తర్వాత ఏదైనా ఫ్రీగా వస్తుంది అని అంటే ఏది ఫ్రీగా రాదు.
మీరు వాడు ఫ్రీగా ఇస్తున్నాడని మీరు చూడడం మొదలుపెట్టి చేయడం మొదలుపెట్టి మీకు తెలియకుండానే మీ డేటా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఏది కూడా ఉచితంగా రాదు, ఉచితం అనేది లేదు. సో మీ ఫోన్ అనేది మీ కంట్రోల్గా పెట్టుకొని మీరు వాడుకోవాలి. లేకపోతే మీరు అందరూ కూడా మనకు తెలియకుండానే మనందరం కూడా దాన్ని సైబర్ క్రైమ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. తర్వాత ఫొటోస్ కూడా మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఆడపిల్లలు ఎస్పెషల్ ఉన్న వాళ్ళకి చెప్పండి, మనం చూసి చేయాలి. ఇవాళ రేపు రకరకాల అప్లికేషన్స్ వచ్చినాయి, బాగున్న మనుషులు కూడా విపరీతంగా కూడా మార్చేసేసి మళ్ళీ అందరికీ కూడా సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఈ ఫోన్ ద్వారానే అవుతుంది, ఫోన్కి నెట్కి ద్వారా అవుతుంది. కాబట్టి మీ ఫోన్ ఏదైతే ఉంటుందో మీరు జాగ్రత్తగా వాడుకోవాలి. సో ఇది పోలీస్ వారి సూచనలు మీ అందరికీ. సో ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్కి మాకు కోఆపరేట్ చేసినటువంటి ఈ కాలనీ వాసులకి కానీ పెద్దలకి కానీ ప్రెస్ మీడియాకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.